ఇక తెలుగు రాష్ట్రాల సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకు పోలీసులు హైదరాబాద్ విజయవాడ హైవేపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్న వారికి ఎన్హెచ్ఏఐ పోలీసులు అలర్ట్ చేశారు. సంక్రాంతి పండుగను సొంతూళ్లలో జరుపుకుని తిరుగుముఖం పడుతున్న నగరవాసులు నేషనల్ హైవే 65పై బ్లాక్ స్పాట్స్ వద్ద ఫ్లైఓవర్, బ్రిడ్జిలు, అండర్ పాస్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ బ్లాక్ స్పాట్స్ వద్ద వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో NH65పై పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టింది. ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులు తాము సూచించే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు. NH65పై చిట్యాల, పెదకాపర్తిలో ఫ్లైఓవర్ నిర్మాణాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడితే చిట్యాల నుంచి భువనగిరి మీదుగా హైదరాబాద్కు మళ్లించడం జరుగుతుందని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లడం వల్ల ప్రధాన రహదారి విజయవాడ హైదరాబాద్పై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి ప్రయాణికుల గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చని పోలీసులు చెప్తున్నారు. ఒకసారి మన కరెస్పాండెంట్ అశోక్తో మాట్లాడదాం. అశోక్, మనం చూసాం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ నుంచి అటు సొంత ఊళ్లకు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి, ఆ ట్రాఫిక్ ఎంత దారుణంగా ఉండింది పంతంగి టోల్ ప్లాజా వద్ద అనేది చూసాం. ప్రస్తుతం పోలీసులు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి? ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇన్పుట్ చెప్పండి. అది ప్రధానంగా చూసుకున్నట్లయితే NH65 పై 17 బ్లాక్ స్పాట్స్ ఉన్నటువంటి నేపథ్యంలోనే లక్షలాదిగా వాహనాలు హైదరాబాద్ నుంచి సొంతూర్లకు తిరిగి వెళ్లినటువంటి నేపథ్యంలోనే పండుగ ముగిసిన తర్వాత త్వరితగతిన హైదరాబాద్ చేరుకున్నటువంటి క్రమంలోనే హైవే 65 పై ప్రధానంగా 5 చోట్ల ఫ్లైఓవర్ నిర్మాణాలు జరుగుతుంది. ఒకటి కోదాడ పరిధిలో ఉన్నటువంటి కొమరబండ, అంటే రెండు రాష్ట్రాలకు మధ్యన అంతర్రాష్ట్ర సరిహద్దుగా ఉంటుంది, అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం సాగుతుంది. అదే సమయంలో కోదాడ వై జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. మరోవైపు చూసుకున్నట్లయితే టేక్మట్ల, సూర్యాపేట పరిధిలో వచ్చేటువంటి టేక్మట్ల, సూర్యాపేట ఖమ్మం హైవే వద్ద ఆ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చిట్యాల పరిధిలో చిట్యాల సమీపంలో కావచ్చు, పెద్దకాపరిధి వద్ద మొత్తం 5 చోట్ల ఫ్లైఓవర్ నిర్మాణాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా లక్షలాదిగా వాహనాలు NH65 పై ప్రయాణం సాగించేటువంటి సమయంలో కిలోమీటర్ల మేర జామ్ అవుతుందని చెప్పేసి గ్రహించినటువంటి పోలీసులు మొత్తం 5 చోట్ల కూడా ప్రస్తుతం అయితే ట్రాఫిక్ ను మళ్లించినట్టు కూడా మనకైతే ఒక ప్రకటనలో తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే విజయవాడ నుంచి వచ్చేటువంటి వాహనాల్ని కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, హాలియా, కొండమల్లెపల్లితో పాటు చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ మళ్లించనున్నారు. అదే సమయంలో గుంటూరు నుంచి వచ్చేటువంటి వాహనాలను కూడా గుంటూరు, మిర్యాలగూడ, హాలియా, కొండమల్లెపల్లి, చింతపల్లి మీదుగా మళ్లిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాచర్ల నుంచి కూడా సేమ్ ఇదే రూట్ లో వాహనాలని మళ్లిస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇక నల్గొండ నుంచి ప్రధానంగా చూస్తున్నట్లయితే నల్గొండ నుంచి ప్రతిసారి నార్గట్పల్లి, చిట్యాల, చౌటుపల్లి మీదుగా వాహనాలు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈసారి మాత్రం మరిగూడ బైపాస్ నుంచి మునుగోడు, సంస్థ నారాయణపూర్ తో పాటు చౌటుపల్లి మీదుగా హైదరాబాద్ కి అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూస్తున్నట్లయితే భువనగిరి వద్ద, చిట్యాల వద్ద ట్రాఫిక్ జామ్ అయితే భువనగిరి మీదుగా ఏదైతే రామన్నపేట, వలిగొండ, భువనగిరి మీదుగా హైదరాబాద్ కి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అయితే ప్రధానంగా ప్రకటనలకే పరిమితం కాకుండా ఎక్కడైతే ప్రమాదాలు జరిగేటువంటి ప్రాంతం ఉందో, మరోవైపు ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో వాటిని గుర్తించి అక్కడ అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా భువనగిరి నుంచి ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి రూట్. ఎందుకంటే మొత్తం చిట్యాల నుంచి భువనగిరి వరకు మొత్తం దాదాపు చూసుకున్నట్లయితే 40 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలోనే 2 చొప్పున కూడా